పాకిస్తాన్ ఇండియా వార్ మనం చూస్తున్నాం. మన సైనికులు మనందరి కోసం బార్డర్ లో ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు వేసే క్షిపణులకి డ్రోన్లకి ధీటుగా మన భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సమాధానం చెబుతున్నారు. అండ్ ఇప్పుడు మనం కొన్ని విషయాల్లో అలర్ట్ గా ఉండాలి. అదే వార్ సైరన్ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనేవి కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా వార్ సైరన్ వినపడుతుంది. ఆ వార్ సైరన్ ఎలా మోగుతుందో ఒక్కసారి విందాం. ఎస్, వార్ సైరన్ విన్నారు కదా. ఇలా వార్ సైరన్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా మీ చెవులను మూసుకోవాలి. మూసుకున్న తర్వాత మీరు ఏ ప్లేస్ లో అయితే ఉంటున్నారో అదే ప్లేస్ లో కిందగా కూర్చొని లైక్ డక్ వాక్ చేస్తూ మీరు సేఫెస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ కు వెళ్ళే ప్రయత్నం చేయండి. అండ్ కింద మీరు బాక్స్ లో చూడొచ్చు, విద్యార్థులకి మాక్ డ్రిల్ నిర్వహించిన విజువల్స్ ఒకసారి మీరు కింద చూసినట్లయితే డక్ వాక్ చేస్తూ సేఫెస్ట్ ప్లేస్ కి ముందుగా వెళ్ళాలి. బ్లాక్అవుట్ సైరన్, ఎస్, బ్లాక్అవుట్ సైరన్ నైట్ టైంలో మోగుతుంది. బ్లాక్అవుట్ సైరన్ మోగిన వెంటనే ఇమ్మీడియట్ గా ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేయాలి. వీలైతే మీ అపార్ట్మెంట్ లో ఉన్న మెయిన్ స్విచ్ ని ఆఫ్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఇన్వర్టర్స్ కూడా వాడతారు కాబట్టి కంప్లీట్ గా ఏది కూడా లైట్స్ వెలగకుండా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మనకు టార్గెట్ ని వాళ్ళు రీచ్ అవ్వాలి అని అంటే లైటింగ్ ఉన్న ప్లేసే వాళ్ళ టార్గెట్. మెయిన్లీ హై రైజ్ బిల్డింగ్స్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఎక్కువ లైటింగ్ తో ఉంటాయి. సో దట్స్ వై వీలైనంత వరకు మీరు ఈ బ్లాక్అవుట్ సైరన్ మోగగానే లైట్స్ ఆఫ్ చేసి ముందుగా డక్ వాక్ పొజిషన్ లో సేఫెస్ట్ ప్లేస్ కి వచ్చి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడుంది అనేది మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన ఇంట్లో వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా వార్ సైరన్ అంటే ఏంటి, బ్లాక్అవుట్ అంటే ఏంటి, సో ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉండాలనే దాని మీద కూడా మీరు అవగాహన కల్పించండి. మీ ఫ్రెండ్స్కి కూడా అవగాహన కలిగించే ప్రయత్నం చేయండి. సో మన వంతు ప్రయత్నాన్ని మనం చేద్దాం. మనం కూడా ఒక సైనికుల్లా పోరాడదాం. వార్ సైరన్ కావచ్చు, బ్లాక్అవుట్ కావచ్చు, ఈ రెండు సైరన్లు మోగిన తర్వాత ఎలాంటి బ్లాస్టింగ్ జరగట్లేదు, ఎలాంటి ఫైరింగ్ జరగట్లేదు అని మాత్రం అస్సలు రిలాక్స్ అవ్వద్దు. సో ఆ ప్లేస్ నుంచి ఇంకా సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేయండి. మీతో పాటు మీ ఫ్యామిలీస్ని కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన కోసం మన ఇండియన్ ఆర్మీ, మన రియల్ హీరోస్ బార్డర్లో ఫైట్ చేస్తున్నారు. ప్రాణ త్యాగాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. మినిమం మనల్ని మనం సేఫ్గా ఉంచుకునేందుకు ఈ టిప్స్ని ఫాలో అవుదాం. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి.